హలో, నేను మిస్ రావు. మే 11 తారీఖున జరిగినటువంటి పోలింగ్లో ఓటర్లు చాలామంది పాల్గొన్నారు. వాళ్ళ నాడి ఏ విధంగా ఉందనేది పోల్పాల్ సంస్థ పట్టేసింది. ఎగ్జాక్ట్ ఫలితాలని ప్రొజెక్ట్ చేసింది. జూన్ 4 తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అనే దాని మీద అంచనా వేసింది. అది వేసినటువంటి అంచనా ఏ విధంగా ఉందనేది విశ్లేషణ చేసుకుందాం. సో పోల్పాల్స్ అంచనా వేసింది. దాదాపుగా వాళ్ళు వేసినటువంటి అంచనాలు డెఫినెట్గా కన్ఫర్మ్ అవుతాయని చెప్పడానికి 2023లో కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ప్రిడిక్షన్ 116 to 120 వేస్తే 135 వచ్చినాయి. అలాగే తెలంగాణలో 66 to 70 కాంగ్రెస్ పార్టీకి వస్తాయనుకుంటే 65 వచ్చింది. అంటే ఇవి రెండు కర్ణాటక తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు వేసినటువంటి అంచనా డెఫినెట్గా కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఈసారి ఓటర్ నాడి పట్టేసినటువంటి పోల్పాల్స్ ఇచ్చినటువంటి అంచనాలు కూడా ఖచ్చితంగా 100కి 100% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అబ్జర్వేషన్ కనుక చూసి మొత్తం అనాలిసిస్ చేస్తే డిస్ట్రిక్ట్ వైడ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 వస్తాయని చెప్పి అంచనా వేసింది. వాటిలో పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, హెచ్ఆర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, ఆమదాల వలస తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, టెక్కలి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, నర్సన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పాతపట్నం కూడా ఎడ్జ్ ఉంది, పలాస తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. ఇక పార్వతీపురం మన్యం డిస్టిక్ దీంట్లో పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, కురుపాం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. సో ఆ జిల్లాలో 1 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక విజయనగరం జిల్లాలో రాజం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, బొబ్బలి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, గజపతి నగరం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, నెల్లిమర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేటప్పటికి విశాఖపట్నం నార్త్ బీజేపీకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, భీమిలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెందుర్తి జనసేన పార్టీ గెలవబోతుంది. విశాఖపట్నం జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీకి, 2 జనసేన పార్టీకి, 1 బీజేపీకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏమీ లేదు. ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రంపచోడవరం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ జిల్లాలో 2 తెలుగుదేశం పార్టీకి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, గెలవబోతున్నాయని చెప్పి అంచనా వేస్తుంది. ఇంకా అనకాపల్లి డిస్టిక్లో పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, యలమంచిలి జనసేన పార్టీ గెలవబోతుంది, మాడుగుల తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, అనకాపల్లి జనసేన పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ, 2 జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కాకినాడ జిల్లాలో ప్రతిపాడు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కాకినాడ రూరల్ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ, 2 జనసేన పార్టీ, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయి. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనపర్తి బీజేపీకి ఎడ్జ్ ఉంది, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, నిడదవోలు జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ జిల్లాలో 3 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 జనసేన, 1 బీజేపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక కోనసీమ జిల్లాలో పి గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజోలు జనసేన పార్టీ గెలవబోతుంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 5 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కోనసీమ జిల్లాలో. ఇక ఏలూరు జిల్లాలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఉంగుటూరు జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కైకలూరు బీజేపీకి ఎడ్జ్ ఉంది. సో ఏలూరు జిల్లాలో 2 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 బీజేపీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి అవకాశం ఉంది. ఇంకా వెస్ట్ గోదావరి ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, నర్సాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, భీమవరం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ, 3
జనసేన పార్టీ గెలవబోతున్నాయి. ఇక ఎన్టీఆర్ డిస్టిక్ తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గైపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయి. కృష్ణా జిల్లాలో పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కృష్ణా జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. పల్నాడు డిస్టిక్ పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గురజాల తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో గుంటూరు జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఇక బాపట్ల జిల్లాలో వేమూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది గెలుచుకునేదానికి. ఇక ప్రకాశం జిల్లాలో సంతనోతులపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 6 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా కర్నూలు జిల్లాలో కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ఆలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక నంద్యాల జిల్లాలో నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, డోన్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. సో నంద్యాల జిల్లాలో 3 తెలుగుదేశం పార్టీ, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక శ్రీ సత్యసాయి డిస్టిక్ మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కదిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయి. ఇక అనంతపురం జిల్లాలో సింగనమల తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంతకల్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆ జిల్లాలో 7 తెలుగుదేశం పార్టీ, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. సో ఆ జిల్లాలో 2 తెలుగుదేశం పార్టీకి, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక అన్నమయ్య డిస్టిక్లో రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మదనపల్లె తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, తమ్మలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 3 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక తిరుపతి డిస్టిక్లో సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గూడూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తిరుపతి జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, జనసేన 1 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పూతలపట్టు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ,
2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయి. సో పార్లమెంట్ వైజ్ రిపోర్ట్ తీసుకుంటే కనుక ఎన్డీఏ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, శ్రీకాకుళం ఎన్డీఏ గెలవబోతుంది, విజయనగరం ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది. ఎన్డీఏ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి, కాకినాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బాపట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, అనంతపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కడప వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, నెల్లూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరుపతి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్గా ఎంపీలకు వచ్చేందుకు 25లో 20 ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది అంచనా వేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫైనల్ రిపోర్ట్ చూస్తే కనుక కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 108 నుంచి 116 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 56 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి పోల్ పల్స్ తాజాగా ఓటర్ నాడిని పట్టేసింది. ఆ ఓటర్ నాడిని పట్టిన తర్వాత వేసినటువంటి అంచనా ఇది. సో ఇది వేసినటువంటి అంచనా కరెక్ట్గానే ఉందని చెప్పేసి కర్ణాటక అలాగే తెలంగాణలో ఇటీవల జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెప్తూ ఉన్నాయి. 100% ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది. అలాగే ఎంపీలు కూడా 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి రాబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఓటర్ నాడిని అయితే పోల్ పల్స్ పట్టేసింది, చాలా క్లియర్గా అంచనా వేసింది. సో ఇది జూన్ 4న ఇవే రిజల్ట్ని మనం ఇంకా మెరుగ్గా చూడొచ్చు అనేది ఆ సంస్థ చెప్తోంది. బట్ యాక్యురేట్ రిపోర్ట్ మాత్రం పోల్ పల్స్ వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.